శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్. మా వద్ద టేక్వుడ్ మంచాలు, రోజ్వుడ్ మంచాలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును. కస్టమైజ్డ్ సోఫాలు, మంచాలు మా ప్రత్యేకత. బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు. శ్రీ అలంకార్ ఫర్నిచర్స్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, నాయుడు అపార్ట్మెంట్ వద్ద, బ్యాంక్ కాలనీ, నర్సీపట్నం. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. విశాఖ జిల్లా పెందుర్తి 97వ వార్డ్ పులగాలిపాలెంలో ఘనంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా యువగళం నాయకుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలు పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా పెందుర్తి స్థానిక 97వ వార్డ్ పులగాలిపాలెం తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అవగడ్డ అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, గీతం యూనివర్సిటీ మరియు హాస్పిటల్ చైర్మన్ భరత్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ ఎంఈఎస్ మూర్తి గీతం హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు అనేక ఆరోగ్య సేవలు అందించారని, అదే దిశగా ఈ రోజున నారా లోకేష్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని 97వ వార్డులో ఉన్న ప్రజలందరికీ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన గీతం హాస్పిటల్ చైర్మన్ భరత్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన సుభాష్ చంద్రబోస్ జన్మదిన రోజునే తెదేపా నాయకుడు నారా లోకేష్ జన్మించడం ఎంతో ఆనందదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇందాక బండారు గారు మాట్లాడుతూ చెప్పారు, గతంలో కూడా లొకేషన్ అసలు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ ప్రత్యేకత ఇవాళ ఏంటి అంటే సుభాష్ చంద్రబోస్ గారు పుట్టినరోజు, ఆయన పుట్టినరోజు ఒకరోజే పట్టడం. అండ్ వాళ్ళిద్దరిలో సిమిలారిటీస్ కనుక ఈ గత సంవత్సరం జరిగిన యోగలం పాదయాత్రలో నారా లోకేష్ అనే ఒక లీడర్ ఇమేజ్ ముందు ఆయన మీద ట్రోలింగ్ చేసేవారు, హేళన చేసేవారు. ఇవాళ అయిపోయేసరికి ఏ పరిస్థితికి వచ్చేసారంటే ఆయన రెడ్ బుక్ అంటే అంతే గడగడలాడిపోయి ఆయన మీద కేసులు పెట్టి, మీరు ఆయన బెదిరిస్తున్నాడు మమ్మల్ని రెడ్ బుక్ అని అఫీషియల్సే కేసులు పెడుతున్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలించినప్పుడు మనం శాంతియుతంగా చేస్తే బహుశా 47 కల్లా మనకి స్వాతంత్రం వచ్చేదో లేదో చెప్పలేం. కానీ సుభాష్ చంద్రబోస్ గారు ఆ ఇండియన్ నేషనల్ ఆర్మీ బిల్డ్ చేసి ఒక భయం అయితే బ్రిటిషర్స్లో పుట్టించారు. భారతదేశ వాసులందరికీ ఒక ధైర్యం కూడా పుట్టించారు. మనం శాంతియుతంగా కాదు, అవసరమైతే కత్తి పడతాము, పోరాటం చేస్తాము అనే ఒక ఉద్దేశంతో ఆయన పోరాడారు. ఆయన 45లో చనిపోయినా సరే ఇప్పటికీ ఆయన గురించి దేశవ్యాప్తంగా గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన దేశం మీద లీడ్ చేసిన ఇంపాక్ట్. అలాంటి ఒక గొప్ప నాయకుడు నారా లోకేష్ అన్నారని అందరం కోరుకుంటున్నాము. ప్రత్యేకంగా ఈ యువగలం పాదయాత్రలో 3132 కిలోమీటర్లు నడిచి రాష్ట్ర వ్యాప్తంగా కుప్పం నుంచి ఇక్కడ విశాఖపట్నం అంటే ఇంకా ఇచ్చాపురం దాకా వెళ్దాం అనుకున్నారు. కానీ అనేక సందర్భాల ఈ ప్రభుత్వం వల్ల అది కొంచెం డిలే అయింది. కానీ డిలే చేసినా సరే ఎక్కువ థ్యాంక్ యూ అప్పుడు బ్రిటిషర్స్ని మనం థ్యాంక్ చేయాలి, సుభాష్ చంద్రబోస్ గారిని సృష్టించడానికి. ఇవాళ నారా లోకేష్ అన్ని ఈ స్థాయికి తయారు చేయడానికి మన వైఎస్ఆర్సీపీనే మనం థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే దీని ముందు కొంచెం సాఫ్ట్గా ఉన్న నాయకుడు ఇప్పుడు ఫైర్ బ్రాండ్ లీడర్ అయ్యారు అంటే వాళ్ళు చేసే దౌర్జన్యాల వల్లే. మా జనాల కోసం మేము నుంచోవాలి, మా కార్యకర్తల కోసం మేము నుంచోవాలి, అన్యాయం చేసే వాళ్ళకి రేపు తీవ్రంగా కఠినంగా యాక్షన్ తీసుకోవాలనే ఒక లీడర్ని తెలుగుదేశం పార్టీలో తయారు చేసింది వీళ్ళు చేసే దౌర్జన్యాల వల్ల. కాబట్టి వాళ్ళు కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఈరోజు ఈ మంచి దినం సెలబ్రేట్ చేసుకుంటూ ఇక్కడ ఒక క్యాంప్ మేము పులగన్పాలెంలో ఆర్గనైజ్ చేసాం. 42వ క్యాంప్ మీ గత 6-7 నెలలుగా తయారు చేస్తున్నాం. బండారు గారు అన్నట్టు మా హాస్పిటల్ పరిధి మించి కూడా ఎక్కడైనా మా లీడర్స్ అడిగితే తప్పకుండా ఆర్గనైజ్ చేస్తున్నాం. అండ్ ప్రత్యక్షంగా మేము స్టార్ట్ చేసినప్పుడు ఇది జగనన్న సురక్ష ప్రోగ్రాం కూడా పెట్టారు. వాళ్ళు తూతు మంత్రంగా ఏదో ఒక నర్సులను పిలిపించేసి చేసే బదులు మేము ఇక్కడ ప్రతి ఏరియాకి, అంటే ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ జనరల్ మెడిసిన్, సర్జన్, డెంటల్ అని ప్రతి దానికి చెక్ చేసి మరుసటి రోజు ఇక్కడ పేషెంట్స్ ఇప్పుడు ఇవాళ ఇంచుమించు 800 మంది వస్తూ అంటున్నారు.
మరుసటి రోజు ఒక 100-120 మందికి ఏదైనా సర్జరీస్ ఎక్స్ట్రా ట్రీట్మెంట్ కావాలంటే బస్సులు పెట్టి హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇందాకే వెనకాల మా లీడర్ చెప్తున్నారు, గత 2 సంవత్సరాలుగా ఈ ప్రాంతం నుంచి బస్సు నడిపి మా హాస్పిటల్లో 8,000 సర్జరీస్ చేశారు. నేనే నమ్మలేకపోతున్నాను అన్ని సర్జరీస్ 2 సంవత్సరాల నుంచి అయినాయి అంటే. సో తప్పకుండా ఇది మూర్తి గారు ఒక సేవా దృక్పథంతో హాస్పిటల్ పెట్టారు. దీని ద్వారా మేము సేవ అందజేయగలుగుతున్నాం అనేది చాలా ఆనందంగా తృప్తిగా ఉంది. ఇంకా మెరుగైన హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అండ్ ఇక్కడ ఉన్న మిగతా నాయకులు పీలా శ్రీనివాస్ గారు, మన శంకర్ గారు, వసంత్ గారు, ఇతర లీడర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఆన్ సెలబ్రేటింగ్ నారా లోకేష్ అన్న బర్త్డే అండ్ ఆల్సో ఈ క్యాంప్ బాగా ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ.